హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకొని మనం తింటూ మన పిల్లలకి కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. దీంతో రాగిపిండి యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అయితే ఉంటాయి. సో డిఫరెంట్ షేప్స్లో మనం చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలన్నా కూడా అప్పుడైతే తినొచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ గ్యాస్ మీద ఇట్లా ఒక బాండోలు అయితే పెట్టుకొని దాంతో హాఫ్ కప్పు రాగిపిండి అయితే వేసుకొని రాగిపిండిలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద నేను బటర్ అయితే కొంచెం వేసుకొని అదైతే కరగబెట్టేసి పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ కప్పులో ఒక 2-3 నట్స్ అయితే యాడ్ చేసుకొని అవి కూడా ఒక హాఫ్ కప్పు వచ్చేలాగైతే తీసుకోవాలి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అవి మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ పొడిలాగా అయితే మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఈ నట్స్ పౌడర్లోనే మనం ముందుగా వేయించుకొని చల్లారి పెట్టుకున్నాం కదా రాగిపిండి, అది కూడా హాఫ్ కప్ అయితే వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు బెల్లం పౌడర్ అయితే వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బెల్లము ఉంది అని అనుకుంటే దాన్ని తురుము అయితే అదైతే వేసుకోవచ్చు. అలాగే హాఫ్ కప్పు కోకో పౌడర్ అయితే యూస్ చేస్తున్నాము. సో కోకో పౌడర్ వేసుకోవడం వల్ల మనకు చాక్లెట్ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. దీంతోపాటు మనం కరిగించుకున్న బటర్ ఉంది కదా, ఆ బటర్ అయితే వేసేసుకొని హాఫ్ కప్పు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో గీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం కూడా మనం మిక్సీ అయితే పట్టేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం అయితే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు వేసుకున్న ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కాస్త గీ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పిండి అయితే పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి పైన నట్స్ అయితే యాడ్ చేసుకోవడానికి ఇట్లాగా ఈ 2 నట్స్ని తీసుకొని చిన్నగా చాప్ చేసి అయితే పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఇట్లాగా చాక్లెట్ మౌల్డ్స్ అయితే మనకు బయట మార్కెట్లో దొరుకుతాయండి. సో అది నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న నట్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్ని అంతా కూడా ఇట్లాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చాక్లెట్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని మొత్తం దీని మీద అయితే వేసుకొని మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకోకుండా ఇట్లాగా స్పూన్ సహాయంతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలండి. కొంచెం వాటర్ ఎక్కువైనా సరే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసేసిన తర్వాత వెంటనే అయితే కరిగిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి బ్యాటర్ని ఎప్పుడూ కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి. స్పూన్స్తో ఇక్కడ సైడ్స్ అంతా ఏ గ్యాప్స్ లేకుండా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మౌల్డ్ని తీసుకొని ఇట్లాగా అయితే ట్యాప్ చేసుకోండి. ఏం గ్యాప్ లేకోకుండా మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇంకొకటి తీసుకున్నాను, ఇంకొకటి చాక్లెట్ మౌల్డ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాక్లెట్ బ్యాటర్ అయితే మిగిలిపోయింది. సో నాకు ఎంత పడుతుంది అని చూసుకొని దాంతో కూడా నేను కట్ చేసుకున్న నట్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర చిన్న స్పూన్ ఉంటే చిన్న స్పూన్ సహాయంతో అయితే వేసుకోండి. అప్పుడు త్వరగా పని అయితే అయిపోతుంది అనమాట. పెద్ద స్పూన్ అయితే వేయడానికి కొంచెం కష్టపడితే నేను చేసిన మిస్టేక్ అయితే అదే అనమాట. సో చిన్న స్పూన్ సహాయంతో ఇట్లాగా ఈ షేప్స్ అయితే ఫిల్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఇట్లాగా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి అయితే ట్యాప్ చేయండి. సో డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ 2 చాక్లెట్ మౌల్డ్స్ని, సిలికాన్ మౌల్డ్స్ని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రిడ్జ్లో మనం 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 అవర్స్ వదిలేసామంటే మనకు చాక్లెట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. బట్ వన్ థింగ్ అండి, ఇది మనం బయటికి తీయంగానే కరిగిపోతుంది అనమాట. సో వెంటనే మనకు ఎంత కావాలో అంత అయితే తీసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. అంతే మనకు చక్కగా చాక్లెట్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి. రాగిపిండితో చేసాం కాబట్టి మనకు హెల్త్కి కూడా మంచిదే. సో బయట కొనే పని లేకుండా ఇట్లాగా మనం చాక్లెట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకైతే హ్యాపీగా పెట్టొచ్చు. వీడియో నచ్చితే లైక్